శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3 ఆగస్టు 2025 నుంచి 9 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, గురు శుక్రుల యొక్క కలయిక మంచి ధనయోగాలని చేకూరుస్తుంది. అయితే గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అవడము, ఇద్దరు కూడా గురువుకి సంబంధించిన గ్రహాలే అవడము ఇక్కడ గమనించదగ్గ విషయము. ఇద్దరు పరస్పర వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక చక్కటి ధనయోగాన్ని ఇస్తూ ఏ రాసుల వారికి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాం. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశిలో అత్యంత ఉదారమైనటువంటి భావనతో ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఆ చంద్రుడు ఎంత మెత్తటి హృదయం కలవాడో ఆయన రాశి అయినటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు ఇద్దరు కూడా అంతే సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫలితం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉంది. ఇది ఏమాత్రము అజాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి కాదు. పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వారు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, అవి రోడ్డు ప్రమాదాలు, జలమార్గం మీద ప్రమాదాలు, అలాగే వాయు మార్గంలో విమాన ప్రమాదాలు, రైళ్లు, బస్సులు, ఇక ఈ రవాణాకి సంబంధించి ఏవైనా సరే అన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రవాణా సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారో అందు జాగ్రత్తగా ఉండాలి. కాలి నడకన వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించి, ఎముకలకు సంబంధించి, భార్యాభర్తలకి మధ్య అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఆరోగ్యమే కానీ సంతానమే కానీ ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నమాట. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏమీ మార్పులు లేవు మిగతా గ్రహాలలో. ఒక్క చంద్రుడి యొక్క గమనం మాత్రమే మార్పు ఉన్నందువల్ల ఇక రాసుల్లోకి వెళ్ళి ముఖ్యమైన ఫలితాలు, రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. మేషరాశి వారికి ముఖ్యంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉంటూ ఉన్న కారణం చేత వీరు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. అయితే మేషరాశి వారికి చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. ఇవి 3 కూడా చాలా మంచి ఫలితాలను ఇచ్చే గ్రహాలే అయినప్పటికీ ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవలసిన అంశాలు అంటే, గురు శుక్రులు ఇద్దరూ కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. ధనాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు, ధనకారకుడైనటువంటి గురువు, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు, వీళ్ళిద్దరూ కూడా ఈ తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఎంతో కష్టపడితేనే కానీ మీకు ధనము చేతికి రాదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైనా మందులు తీసుకొని వెళ్ళడం మర్చిపోవడం కానీ అలాంటివి చేయకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. తప్పనిసరిగా మీ ఔషధాలు మీ దగ్గరే ఉండనివ్వండి. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బంది కనిపిస్తోంది. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా బాగానే ఉంది. గృహాలు ఏమన్నా నిర్మాణం చేయాలి అనుకున్నా, లేదా ఏదైనా మరమ్మతులు చేయాలి అనుకున్నా, స్థిర చరాస్తుల పెంపుదలని ఏదైనా చేద్దాము, ఇంతో అంతో కాస్త కష్టపడి వాటి విలువలు పెంచుకుందాము అనుకుని ఏదైనా మీరు ప్రవర్తించుకున్నట్లయితే
కొద్దిగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కానీ కొనుగోలు, అమ్మకాలు మటుకు ఇప్పుడే అయ్యేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి, స్థాన చలనం ఉండేటటువంటి పరిస్థితి, అలాగే వ్యసనాలకి ఏమన్నా మీరు అలవాటు పడతారేమో అనేటటువంటి గ్రహస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అధిక జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గృహంలో ఐకమత్యత గురించి ఒకంత దృష్టి సారించండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా అంతగా లేవు కాబట్టి కొద్దిగా దృష్టి సారించండి. కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్దవాళ్ళ పంచాయతీలు ఏమన్నా అలాంటి వాటి విషయంలో కానీ ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వీలైతే వాయిదాలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అంత పూర్తిగా అన్యోన్యత కనిపించబోవడం లేదు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. లాభాల బాటలో అయితే ఉన్నారు. పూర్వం మీరు వెచ్చించిన ధనము పెట్టుబడి రూపంలో పెట్టినది ఇప్పుడు చాలా చక్కగా మీ చేతికి వస్తోంది లాభాల రూపంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు కొంచెం కష్టపడితేనే మరింత లాభాన్ని పొందేటట్టుగా, మరిన్ని మంచి మార్కులు పొందేటట్టుగా కనిపిస్తూ ఉంది ఫలితము. అలాగే స్త్రీల విషయంలో కూడా చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. మనము ప్రత్యేకంగా వ్యవసాయదారుల గురించి చెప్పుకుంటున్నాము. వ్యవసాయదారులకి కూడా ఈ వారం చాలా బాగుంది. వారి యొక్క కష్టం వారికి అక్కడికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మిగతా వారి విషయంలో కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అతి త్వరలోనే రాబోతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది ఇక్కడ. ఇక ఉద్యోగ జీవితం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి. మొత్తం మీద చూసినట్టయితే ఓర్పుగా ఉండాలి అని ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము దశమంలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ అద్భుతమైన ఫలితం అనే చెప్పాలి. ఉద్యోగ రీత్యా చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది అని చెప్పచ్చు. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఏ వ్యాపారాల్లోనైనా అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఇంకా కొంచెం కష్టపడి వారు ఉద్యోగాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ కూడా మీకు విజయావకాశాలు బాగా ఉన్నాయి. రుణభారాలు తగ్గేది కనిపిస్తోంది. మీ ప్రయత్నాలు చక్కగా అనుకూలించే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని కుజుల యొక్క స్తోత్ర పారాయణలు చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలాగే యోగా చెయ్యండి. ఈ రెండూ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలుగా తెలియజెప్తూ ఉన్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.